అంటే ఒక యాంకరింగ్ ఫీల్డ్ నుంచి యాక్టర్ అయినప్పుడు ఎట్లా ఏం ఫేస్ చేశారు మీరు? డార్లింగ్ మూవీ చేసినప్పుడే ఈ యాంకరింగ్స్ చిన్న చిన్నగా చేస్తున్నాను. సో డార్లింగ్ మూవీ తర్వాత ఎక్కువ యాంకరింగ్ చేశాను. కాజల్తో చేసిన ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? సో తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ విండోస్కి నేను ఇట్లా దుపట్టా పట్టుకొని అటు సైడ్ ఆంటీ ఇటు సైడ్ నేను అట్లా పట్టుకొని తన డ్రెస్ చేంజ్, మళ్ళీ నా డ్రెస్ చేంజ్ అప్పుడు తను పట్టుకునే. యా షీఈస్ రియల్లీ స్వీట్ ఇన్ దాట్. నేను ఏదో ఫ్లోలో ఏదో ప్రభాస్ని గబుక్కుని ఏదైనా అట్లా అనేస్తే నో హీఈస్ ద హీరో, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. ఇదంతా ఒక ఎత్తు అయితే అందరూ కళలకు అనేది మెగాస్టార్ గారు చిరంజీవి సినిమాలో నివిత గారికి ఎలా ఛాన్స్ వచ్చింది? ఏమైనా పర్లేదు, నేను చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్నాను, నాకు అదే ఆయనతో డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంది, నాకు అదే చాలా. ఐ హావ్ 3 scenes with him. నేను ఎంత ముందు వెళ్ళినా చిరంజీవి గారు వచ్చేసి ఉంటారు అక్కడ. నేను ఏ రోజు నేనే ఫస్ట్ వెళ్ళాను అనిపించుకుందడానికి కుదరదు. మీరు ఫస్ట్ వెళ్ళలేరు. హీల్ బి ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద సెట్. హరిహర వీరవల్లిలో పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా అనిపించింది? ఆయన నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే బై ద టైం ఆయన వచ్చారు అని తెలిసేటప్పటికి ఆయన ఎక్కడో ఉన్నారు. హీ వాక్స్ సో ఫాస్ట్. కళ్యాణ్ గారు నడుస్తుంటే మనం పరిగెట్టాలి, అంత ఫాస్ట్ గా నడుస్తారు. ఆయన నడుస్తుంటే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ నడవరు, పరిగెడతారు. ఎందుకంటే ఆయన నడక వీళ్ళ పరుగు ఒక రిథమ్ లో ఉంటుంది అన్నమాట. ఇలాగే వెళ్ళారు 100 సార్లు అడిగా. ఇలాగే వెళ్ళారని చెప్తే నేను ఐ జస్ట్ టచ్ ద గ్రౌండ్ అండ్ టుక్ ద బ్లెస్సింగ్.